తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనజీవన స్రవంతులు కలుస్తున్న మావోయిస్టుల పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కంకణాల రాజురెడ్డి గారు. తెలంగాణ ప్రభుత్వం మీరు సరెండర్ అయ్యి బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతకుముందు నుంచే చెప్తున్నది. దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు ఇప్పుడు. కానీ రాజురెడ్డి గారు అటువైపు వెళ్ళడం వెనక మధ్యతరగతి కుటుంబం అని వెళ్ళి సమాజాన్ని బాగుపరచడానికి కోణం నుంచి పోవడం జరిగింది. అంటే గ్రామాల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పార్టీకి ప్రజలు దూరం ఏందనుకోవాలా, లేదా పార్టీ పట్ల విధే తగ్గి యువతకు దూరం ఏందనుకోవాలి? అంటే గ్రామాలలో మా పార్టీ రాజకీయాలు ప్రత్యక్షంగా వాళ్ళకి అందించే పరిస్థితి మా దగ్గర లేకుండా మేము ఎక్కువ మందిని కలవలేకపోయినాం. అట్లా దాంతో మా రాజకీయాలు యూత్కి కానీ చెప్పడానికి కొంతమంది చెప్పడానికి అవకాశం పరిమితమైనటువంటి సంబంధాలు కల్పించారు. విశ్లేషించుకుంటున్నారు కానీ పరిష్కారం చూపించడంలో వెనకపడింది అనుకోవచ్చా? క్యాడర్ కోల్పోవడం, తర్వాత నాయకత్వం, ముఖ్యమైన నాయకత్వం దెబ్బతిన్నారు. కొంతమంది నాయకత్వం ఉంది, కొత్త రిక్రూట్ లేదు. కానీ కర్రగొట్లు అనేది ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల మావోయిస్టులకు ఒక షెల్టర్. ఆ ప్రాంతంలో తలదాచుకుంటే ఇక్కడ కూడా దాడులు జరగవన్నది రికార్డ్స్ చెప్తున్నాయి. వాస్తవాన్ని ప్రభుత్వాలు కేంద్రీకరించినప్పుడు అది జరుగుతుంది. పైన టెర్రైన్లో ఎవరు ముందు ఉంటే వాళ్ళే ఉంటారు, ఉండగలిగి అక్కడ చేయగలుగుతారు. అట్లాంటి ఇరుకు తవ్వలు, తర్వాత టెర్రైన్ అట్లా హార్డ్గా ఉంటుంది. అక్కడ వాళ్ళ ముందుంటే మేము పోలేము, మేము ముందుంటే వాళ్ళు రాలేము. అంటే పోలీసు కాల్పులు ప్రారంభమైతే సొరంగాలకు వెళ్ళిపోతారంట వాస్తవం. అంటే కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి అక్కడ. కానీ రోజు కర్రగొట్ల మీద సిఆర్పిఎఫ్ వాళ్ళు కాల్పులు జరపడం, డ్రోన్లు తిరిగేవి కదా, మీరు ఎలా తప్పించుకున్నారు? ఏదో ఒక బ్యాచ్ అయితే మా కోసం మేము తప్పకుండా లేదు, దాడి కోసం ప్రయత్నించి దాడులు చేసి అట్లా నష్టపోయినాం. కానీ ఏ రోజు కూడా లక్ష్యం దూరం అవుతున్నాడు మాత్రం బాధపడలేదు. దెబ్బ తింటున్నది, ఆ లక్ష్యం నెరవేరే విధంగా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనజీవన స్రవంతులు కలుస్తున్న మావోయిస్టుల పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ కంకణాల రాజురెడ్డి గారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి చెందిన రాజురెడ్డి గారు 1997లో పీపుల్స్ వార్లకు వెళ్ళారు. తర్వాత కొన్ని జిల్లాలకి ఆయన కొరియర్గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ కమిటీగా ఉన్న ఆయన ఇటీవల డీజీపీ శివధరెడ్డి గారి ముందు లొంగిపోయారు. అసలు రాజురెడ్డి గారు 97లో పీపుల్స్ వారు వెళ్ళడానికి కారణం ఏంటి, ఇప్పుడు రావడానికి కారణం ఏంటి, విషయాల్ని అన్నడి తెలుసుకుందాం. అన్న నమస్తే. కంకణాల రాజురెడ్డి గారు దాదాపు 1997, 98 తర్వాత 2003 వరకు ఎక్కడైనా కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఏదైనా సంఘటన జరిగితే కొరియర్ ఎవరు అనేది ముందు వచ్చేది. ఈ మ్యాటర్ ఏపీటీ ఎక్కడ ఉండేది, కొరియర్ ఎవరు, ఏ కొరియర్ ద్వారా మెసేజ్ బయటకు వెళ్ళింది, ఏ కొరియర్ ద్వారా బయటకు వచ్చింది, ఏపీటీ మిస్ అయితే ఎలాగా చేసేవారని. అప్పుడు రాజరెడ్డి అనే పేరు ఎక్కువ వినబడేది అప్పట్లో పోలీసుల్లో. అంటే కొరియర్ వ్యవస్థని పటిష్టం చేయడంలో, దాన్ని ఒక బలోపేతం చేయడంలో మీరు నెంబర్ 1 అనేది ఇప్పుడు పోలీసులు గుర్తించారు. పార్టీ పెద్దలు కూడా కొంతమంది చాలామంది చెప్పేవారు. అసలు మీరు 1997లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమం ఏమైంది, ప్రజల కోసం ఏ లక్ష్యంతో వెళ్ళారో లక్ష్యం నెరవేరిందా లేదా, ప్రస్తుతం బయటికి రావడానికి ఆపరేషన్ కగరా, లేదు అనారోగ్య సమస్యలతోనా, లేదు కేంద్ర కమిటీతో ఉన్న విభేదాలతో ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి మనం 97కి వెళ్దాం. పెద్దపల్లి కంకణాల రాజురెడ్డి గారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడున్న పరిస్థితుల వల్ల కొంత మావోయిస్టు అంటే పీపుల్స్ వార్ మూమెంట్ ఉండే. అదే వేవ్లో అప్పుడున్నటువంటి భూస్వామ్య విధానాల వల్ల అప్పటికి తెలిసినటువంటి విషయాల మీద ఆధారపడి అప్పుడు దోపిడీ వ్యవస్థ, భూస్వాములు చేసేటువంటి కొన్ని అగాడాలంటువంటి విన్నగా నేను ప్రత్యక్షంగా చూడలేదు.
విని ఇన్స్పైర్ తోటి పోవడం అనుకోండి జరిగింది. కానీ అప్పట్లో మీరు అన్నది పెత్తందారు పోకడలు భూస్వామ్య వ్యవస్థ ఉండేవి, కానీ అగ్రకులాల వల్ల వెళ్ళడం చాలా తక్కువ ఉండేది. కానీ రాజారెడ్డి గారు అటువైపు వెళ్ళడం వెనక అగ్రపురమే కానీ మాది మధ్యతరగతి కుటుంబం అయింది. తర్వాత మా మీద కూడా కొంత విచక్షణ ఉండేదా? ఇబ్బంది వివక్ష అనేటువంటిది కనబడి మా కుటుంబానికి కొంత ఇబ్బంది పెట్టినటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి క్రమంలో నేను కూడా వెళ్ళి సమాజాన్ని బాగుపరుస్తానటువంటి కోణం నుంచి పోవడం జరిగింది. ఎవరైనా అప్పుడు మీకు బాధ్యుడు? గ్రామ బాధ్యుడ పల్లెర్ల మొగలని మా క్లాస్మేట్ ఉంది, ఆయన ద్వారా నేను ఇన్స్పైర్ అయినా, అచ్చా. అట్లా నేను పోయినా. వెళ్ళిన తర్వాత మీరు 2010 వరకు కరీంనగర్, వరంగల్ జిల్లాల వరకు ఎక్కువ పనిచేశారు. ఇక ఈ 2 జిల్లాలోనే ఎక్కువ కొరియర్ వ్యవస్థ చేయడం కానీ చేశారు. ఆ టైంలో మీరు చేసిన కార్యక్రమం చెప్పండి. అంటే కొరియర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? కొరియర్ వ్యవస్థ అంటే ఆర్గనైజేషన్లో ఎక్కువ పనిచేసాను నేను. వేరే ఇక ఏ విషయాలలో పనిచేయాలి, మిలిటరీలో కానీ ఎక్కడ కానీ అట్లాంటి విషయాలు ఎక్కడ పనిచేయాలి, ఆర్గనైజేషన్ విషయాలు. అంటే సాధారణ కొరియర్ అనగానే ఒక్కొక్క కోడ్ ఉంటుంది. పేపర్ పెట్టుకోవడమా, చేతుల సంచి ఉండడమా, ఇలా ఏపీటీలో కూడా చూసుకోవడం, అలాంటివి మీకు బాగా గుర్తుండిపోయిన ఒకసారి? మాకు అట్లాంటివి ఏం లేవు. బయటకి ఎందుకు పోతున్నాం, ఏమన్నా దళ రూపంలో ఏపీటీ కలుసుకోవడం, అంటే ఏదైనా ప్లేస్ పెట్టుకుని కలుసుకోవడం, అక్కడ అపార్ట్మెంట్ చేసుకుని రావడం అంత. అది ఏపీటీనప్పుడు కూడా కొన్ని సింబల్స్ ఉంటాయి కదా, పేపర్ ఇంగ్లీష్ పేపర్ పట్టుకోవడం, తెలుగు పేపర్ పట్టుకోవడం అని, అలాంటివి ఏమైనా గుర్తున్నాయా? నేను సాయుధంగానే పోతాం కదా, మాకు అలాంటివి సివిల్లో పోతుంటాయి, అట్లాంటివి ఉంటాయి కావచ్చు, తెలియదు నాకు. నేను ఎప్పుడు అట్లాంటివి పోలే. మీరు చేసిన వ్యవస్థ ఎలా ఉండేదండి? మీరు అసలు మీ కొరియర్ వ్యవస్థలో ఉదయం లేచిందని సాయంత్రం వరకు మీ విధి నిర్వహణలో ఏముండేది? ఏముండే, పొద్దుగా లేచిందంటే కాలకృత్యాలు చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, తర్వాత టిఫిన్ చేసుకోవడం, తర్వాత కార్యక్రమాలు చేసుకోవడానికి అంటే ఉంటుంది. తర్వాత ఇక అది రెగ్యులర్ ఒక్కడు ఉన్నప్పుడు అట్లా, లేదనుకుంటే లేచిపోవడం. తర్వాత అప్పుడంటే ఎక్కువ పొద్దున లేచిన నడిచి నీళ్ళు ఉన్న కాడ పోయి నీళ్ళు వేసుకొని అన్నం వండుకొని తినడం, అంటే దానికి టిఫిన్ చేసుకోవడం, గ్రామాల్లో పోయి అన్నం తీసుకున్నాక తినడం అటువంటి. కానీ సమాచారం ఎలా ఇచ్చేవారు మరి? ఎవరు మీ దగ్గర నుంచి సమాచారం కొరకు ఇవ్వాలంటే? మా దగ్గర నుంచి ఒక కొరియర్ పోయేది, గ్రామంలో పోయి ఒక సింపతియరు వాళ్ళకు కలిసి అన్నం చెప్పుకొని అన్నం తీసుకురావడం, సంఘం ఉంటే సంఘం తీసుకురావడం, అట్లా మైదానం అయితేనో నైటే, సాయంత్రం పోయి కలిసేది. అడిగంటేనో కొంత పొద్దుండగానే పోవడం. మీరు చేసే కార్యక్రమం ఏంటి? ఇక అరణ్య సంఘాలతో మీటింగ్ చేయడం, గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, ఎట్లా పరిష్కరించుకోవాలి, దానికోసం ఎట్లా పోరాడాలి అటువంటి విషయాన్ని చెప్పడం, అట్లా చేయాలి. అంటే అప్పుడులో ఆర్గనైజేషన్ చాలా బలంగా ఉండేది. ప్రజలు కూడా అన్నలు ఎప్పుడు వస్తారని వేచి చూసేవారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. అది క్రమేపీ తగ్గిపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? క్రమేపీ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వ్యవస్థ లోపల కూడా చాలా మార్పులు వచ్చినాయి. దానికి అనుకూలంగా అంటే కొన్ని పోరాటాల వల్ల గ్రామాలకి భూస్వాములు వెళ్ళిపోయారు. తర్వాత ఇక నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత గ్రామాలలో కూడా కొంత మార్పులు జరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, అట్లా కొంత చదువుకోవడానికి కూడా కొంత క్రమంగా పెరిగింది. గ్రామాలలో యూత్ కూడా తక్కువే ఉండడం అటువంటి. తర్వాత ఇక సంఘాలకు రాకపోవడం అనేటువంటిది కూడా అట్లా జరిగింది. రిక్రూట్మెంట్ కూడా తగ్గింది అట్లనే. అదే రిక్రూట్మెంట్ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? నిర్బంధం పెరగడమా, లేదు పార్టీ పట్ల ప్రజలకి అవగాహన లేకపోవడమా, లేదు ఇంకా వేరే కారణం అనుకోవచ్చు? అంటే ప్రజలను కలిసే అవకాశాలు తక్కువ వచ్చినాయి. కలిసిన గ్రామాలలో యూత్ లేకపోవడం అనేటువంటి ద్వారా ఎవరిని ఆలోచించి పెద్దలను చేస్తాం కదా, వాళ్ళు అన్ని చేయలేరు కదా, గ్రామాల సమస్యలు పరిష్కరిస్తున్నాయి. అంటే గ్రామాల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలలో పార్టీకి ప్రజలు దూరం అనుకోవాలా, లేదా పార్టీ పట్ల విధి తగ్గి యువతకు దూరం అనుకోవాలా? అంటే గ్రామాలలో అంటే పార్టీ రాజకీయాలు ప్రత్యక్షంగా వాళ్ళకి అందించే పరిస్థితి మా దగ్గర లేకుండా అయింది. ఎందుకు? దానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నిర్బంధం కారణం. ప్రభుత్వాలు అంటే మా పైన తీసుకున్నటువంటి సీరియస్ కేంద్రీకరణ పెట్టి చేయడానికి దాని ద్వారా మేము ఎక్కువ మందిని కలవలేకపోయినాం. అట్లా దాంతో మా రాజకీయాలు యూత్కి కానీ కొంతమంది చెప్పడానికి అవకాశాలు లేకపోవడం అనేటువంటిది చాలా జరిగింది. పరిమితమైనటువంటి సంబంధాలు కలపచ్చు. అది ఈ సమస్య ఎప్పుడు, ఏ సంవత్సరంలో గుర్తించారు మీరు? 2003 వరకు గుర్తించారా?
అంటే 2004లో మీరు పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా మారకముందే గుర్తించారు. అప్పటికే కొంత ప్రజలకు మనం కలవలేకపోతున్నాం అటువంటిది అర్థమైంది అప్పటికి. మరి గుర్తించిన తర్వాత పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీకి మారినప్పుడు అసలు సమస్య పక్కన పెట్టి కేవలం పేరు మార్చడంలోనే ఎక్కువగా శ్రద్ధ చూపించారా? పేరు మార్చడం అంటే పై కమిటీ నుంచి మార్చినటువంటిది అది. మీరు సమస్య 2003లోనే గుర్తించారు కదా, పార్టీ ప్రజలకు దూరం అవుతుందని. మరి దాని పరిష్కారం ఏం చూడలేదా, అది వెతకలేదా? తెలంగాణలో ఇక మిగతా ప్రాంతంలో అంత తెలియదు. ఉమ్. తెలంగాణలో అయితే ఆ పరిస్థితి కొంత వచ్చింది అప్పటికి. అవును, మీకు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కదా పార్టీ బలం. ఉమ్మడి అసలు పార్టీ పుట్టిన ఎక్కడో నక్సల్స్ మన వెస్ట్ బెంగాల్ పుట్టిన ఎక్కువగా స్ట్రాంగ్ అయ్యేది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడే పార్టీ ప్రజలు దూరం అవుతుందన్న విషయాన్ని గుర్తించి మీరు దండకారం వైపు వెళ్ళారా? మేము అప్పుడు వెళ్ళే దండకాలం 2006 చివరి 7లో పోయాం. అప్పటి వరకు దాకా ఇక్కడే ఉన్నాం మేము. ప్రజలతో అంటే ప్రజల దగ్గర కలపడం చేయడం అంటే ఇక్కడే చేసుకుంటాం. కానీ సమస్య గుర్తించారు కానీ పరిష్కారం ఆలోచించలేదా? దాన్ని అంటే ఇంకా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసింది. పూర్తిగా అప్పటికి దెబ్బతినలే, కొంత ఉన్నది కాబట్టి ఆ మూమెంట్ను కొంత మళ్ళీ రివైవ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతోటి నిర్ణయించుకొని ఆ ప్రయత్నం చేసింది. కానీ మేము చేయలేకపోయాము. అంటే మారిన పరిస్థితి తగ్గట్టుగా మా ఎత్తుగడలు కూడా మారాలి కదా, దాని తగిన విధంగా అట్లా మారలేదు. రిప్రెషన్ కూడా గతం కంటే పెరిగింది బాగా, దాని నుంచి కొంచెం దూరం. కానీ ఈ సమస్యని 2011 డాక్యుమెంటరీలో మీరు రాసుకున్నారు కదా, పార్టీ ప్రజలకు దూరం అవుతుంది, దానికి కారణాలు ఏంటని విశ్లేషించుకున్నారు మీరు. కానీ దానికి అనుగుణంగా ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? చర్య సరిగా గుర్తించలేదు, లోతుగా పరిశీలించి ఇది ఇలాంటి పరిణామాలు తీసుకుంటానటువంటిది దాన్ని అందుకోలేకపోయింది పార్టీ అనేటువంటిది పార్టీ నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. కానీ 2011 తర్వాత 2013లో కూడా మీరు ఇదే డాక్యుమెంట్లో ఇదే మ్యాటర్ రాసుకున్నారట కదా, ఏ విషయం? పార్టీ ప్రజలు దూరం అవుతుంది, దానికి కారణాలు విశ్లేషించుకుంటున్నారు కానీ పరిష్కారం చూపించడంలో నాయకత్వం వెనకపడింది అనుకోవచ్చా? వెనుకబడ్డ నాయకత్వం, క్యాడర్ కోల్పోవడం, తర్వాత నాయకత్వం దెబ్బతినడం, తర్వాత ముఖ్యమైన నాయకత్వం దెబ్బతిన్నది, కొంతమంది నాయకత్వం ఉన్నది, కొత్త రిక్రూట్ లేదు. తర్వాత దానివల్ల కూడా మనం దాన్ని పరిష్కరించుకోలేకపోయాం. ఇవన్నీ మీకు వ్యక్తిగతంగా బాధ అనిపించలేదా? మనం దూరం అవుతున్నాం, మన లక్ష్యం వేరు, అనుకుంది సాధించలేకపోతున్నాం అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎట్లా అంటే కొంత పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఒక ఆశతోటి పనిచేసినాం. ఈ విషయాన్ని కమిటీ కేంద్ర కమిటీకి తీసుకొచ్చారు ఎప్పుడైనా మీరు? ఏది ఇప్పుడు జరుగుతుంది, మన అనుకున్న లక్ష్యం వేరు, జరుగుతున్న పరిణామాలు వేరే ఉన్నాయనే విషయాన్ని ఎప్పుడైనా విశ్లేషించుకున్నారా? అంటే కొన్నిసార్లు మాట్లాడుకున్నప్పుడు అంటే కొంత ఆటకాలంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ తర్వాత కొంత పరిస్థితులను బట్టి కొంత ఉద్యమాన్ని విస్తరించిన తర్వాత కొన్ని మార్పులు జరగచ్చు, అట్లా జరుగుతాయి కాబట్టి అట్లా చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో మాకు అట్లా గైడెన్స్ ఇచ్చారు. మీరు దాదాపు 20 సంవత్సరాల పైగా 24 సంవత్సరాలు ఉన్నట్టున్నారు లోపల. 28 అవుతుంది కావచ్చు. ఎక్కడెక్కడ తిరిగారండి మీరు? అంతా మంతిని, పెద్దపల్లి, ఇక్కడ వరంగల్, కరీంనగర్ ఎక్కువ. అవును, దీని తర్వాత ఇక్కడ నుండి ఎక్కడ ఖమ్మం డివిజన్ ఇక్కడ ఈ భాగంలోనే ఉన్నాం. ఈ 3 జిల్లాల పరిధి. డీకేలో వెళ్ళలేదు ఇప్పుడు? డీకేలో ఇక రిటైర్ అయినప్పుడు తర్వాత పోయినాం కదా. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ ఏలే, ఆ కమిటీలకు మాకు సంబంధం లేదు. మేము కరిగుట్టల వరకు పోయినాం ఫస్ట్, ఆ నుంచి అవసరాలు రీతే వాళ్ళకి కలవడం అనేటువంటిది ఉంటుంది. కరిగుట్టలో ఎంతకాలం ఉన్నారు? ఇక కరిగుట్ట అంటే రిటైర్ అయిన తర్వాత అక్కడ ఒక ఇక 7 నుంచి అంటే 7లో డీకేకి పోయినాం. ఆ తర్వాత నుంచి కర్రెగుట్ట పోవడం, తర్వాత ఇటీవలకు రావడం అటువంటివి చేస్తూ ఉన్నాం. కర్రెగుట్టలో మీరు ఉన్నప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి ప్రజల కోసం? ప్రజల కోసం అంటే మనం ఆర్గనైజేషన్ కోసం టీంలు పంపడం, మేము రావడం, తర్వాత ఇక్కడ కొంతకాలం వెసులుబాటు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆర్గనైజేషన్ కోసం మాట్లాడడం, పోవడం అటువంటివి. ఇవి కాకుండా కర్రెగుట్టలపై ఆదివాసులకి పార్టీ చేసిన మంచి కార్యక్రమం, మీ మనసుకు నచ్చిన కార్యక్రమం చెప్పండి, ఈ పని చేశాను నాకు తృప్తుంది అనేది. కర్రెగుట్లపై అంటే మనం అక్కడ ఆర్గనైజేషన్ చేసింది లేదు, నేనైతే పార్టీ చేసింది ఏం లేదా? అంటే నేను చేసింది ఏం లేదు. పార్టీ తరపున పార్టీ తరపున అంటే ప్రజలకు కలవడం, మాట్లాడడం, వాళ్ళకు కొంత ఫారెస్ట్ వాళ్ళ నుంచి స్వేచ్ఛ కలగడం, ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతాం, ఫారెస్ట్ వాళ్ళ నుంచి అంతకుముందు ఉన్నటువంటి కొంత భూస్వాములు ఉన్నటువంటి దాంతో కొంత వేధింపులు అనేటువంటి తగ్గినాయి. తర్వాత మీరు ఉండడం అనేటువంటిది మాకు మంచిది
అంటే అట్లాంటివి మాకు కొంత తృప్తిని ఇస్తుంది. దొరుకుతుందా మీకు? అట్లాంటివి ఉంటుంది. వాళ్ళు మీరు ఉండడం వల్లనే మాకు కొంత స్వేచ్ఛ ఉంటుంది అనేటువంటి ప్రజల నుంచి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అది మాకు కూడా తృప్తిని ఇస్తుంది. అదే తృప్తి మాకు, ఏదో తిన్నట్టుగా అంతే ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా మీకు అమ్మ నాన్న ఎవరు గుర్తురాలేదా? ఈ అమ్మ నాన్న అంటే అప్పుడు గుర్తు రాకుంటే ఎట్లా ఉంటుంది? మరి రావాలి కలవాలి అనిపించలేదా? కలవాలనిపిస్తే పిలిపించుకోవాలని కానీ ఈ పిలిపించుకుంటే వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు శక్తి అట్లా లేదు. మనం కూడా ఎప్పుడు కలవడం అనేటువంటి కొంత కష్ట సాధ్యం. అది మీ వివాహం? మీ వివాహం, మీకు పెళ్ళి లేదు? మా వివాహం 2018లో అయింది. ముందు పెళ్ళి అయిన తర్వాత పోయింది, తర్వాత 18లో మళ్ళీ పెళ్ళి చేసుకున్నాం. అక్క లోపల ఆ లోపల ఛత్తీస్గఢ్ నాతో వచ్చింది కదా ఇప్పుడు ఆమె. ఛత్తీస్గఢ్ అక్కది? ఆమెది ఆంధ్ర. ఆంధ్ర. చారవెల్లి విశాఖపట్నం దగ్గర కదా? విశాఖపట్నం. ఓకే. కర్రికోట్ల మీద మీరు ఎక్కువ కాలం ఉన్నారు. అక్కడ ఆదివాసుల కోసం పనిచేశారు, ప్రజలు సంతోషంగా ఉన్నారన్నది మీకు సంతృప్తి ఇస్తుంది. కానీ ఆ కర్రిగుట్ట చుట్టూ బాంబులు పెట్టడం, మిగతా ఆదివాసులకు వెళ్ళడానికి ఇబ్బంది పడడం, ఆ సంఘటనలో ఒక బాంబు పేలి ఒక ఆయనకి చెయ్యి ఇరిపోవడం, కాలు ఇరిపోవడం జరిగాయి. అది కరెక్ట్ అనిపిస్తుందా? అంటే మీరు పోలీసుల కోసం పెట్టుంటారు కానీ వాళ్ళు గిరిజనులు కూడా ఇబ్బంది పడ్డారు కదా? అంటే మేము ప్రజలకు ఆల్రెడీ కిందికి అన్ని గ్రామాలలో చెప్పినాం. అంటే మా రక్షణ రీతి పెడుతున్నాం, కొంత ఆలోచించండి, ఈ సమయంలో కొంత రాకుండా అనేటువంటి చెప్పినాం. ఏదైనా ప్రజలు చనిపోయినప్పుడు మేము చింతిస్తాం, వాళ్ళ బాధను మేము పంచుకుంటాం, కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజలే చనిపోవడం ద్వారా మాకు కూడా బాధ అనిపిస్తుంది. మనం చెప్పినాం కదా, కొంత వినకుండా మళ్ళీ వచ్చి ఎట్లా అనుకుంటే వాళ్ళతోటి అట్లా ఇబ్బంది అనిపిస్తుంది మాకు కూడా. కానీ కర్రిగుట్ల అభివృద్ధికి ఆ గుట్టపై నుంచి నేషనల్ పార్క్ వెళ్ళడానికి ఒక రోడ్డు వేయాలి, అక్కడ టూరిజం డెవలప్ చేయాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఆలోచిస్తుంది. దానికి అడ్డంగా మావోయిస్టుల వల్లే అది డెవలప్మెంట్ కాలేదనేది వాళ్ళ వాదన. మీరేమంటారు? అప్పటికి ప్రభుత్వానికి ఆలోచన లేదు, మొన్ననే చెప్పింది కదా, అంతకుముందు ఉన్నట్టయితే మాకు తెలియదు అది. కానీ మీరు విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు కర్రిగుట్టలో ఒక రోడ్డు వేశారు. తెలియదు మాకు. కర్రిగుట్టల నుంచి నేషనల్ పార్క్ వరకు ఒక రోడ్డు వేస్తున్నారు, వేశారు కూడా సగం వరకు సిఆర్పిఎఫ్ క్యాంప్స్ పెట్టి. అంటే అక్కడ పేపర్లో క్యాంపు పెడతాం, అంటే క్యాంప్ పెట్టడం కాదు, రోడ్డు కూడా వేశారు, నేషనల్ పార్క్ వరకు వెళ్ళొచ్చు. అది దానివల్ల టూరిస్ట్ పెరుగుతుంది అనేది, డెవలప్మెంట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన. మీరేమంటారు? పెరగచ్చు, అది కొద్దిగా కొన్ని ప్రదేశాలు చూడదగిన విధంగా ఉన్నాయి. చల్లటి ప్రదేశం కూడా పైన ఉంటుంది కొంత, అట్లా చూసే అవకాశాలు కూడా ఉంటాయి. కర్రిగుట్టలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏంటి మీరు వచ్చేసరికి? గుట్ట మీద అంటే ఒక 4-5 గ్రామాలు ఉండే, అవి కూడా నిర్బంధం వల్ల కింది దిగినాయి. ఒక్క గ్రామం అట్లా ఉన్నదంతా, మిగతా వాళ్ళంతా కూడా ఇక వెళ్ళిపోయి కిందికి ఎట్టోళ్ళట్టు వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఎప్పుడు కూడా రావడం పోవడం అనేటువంటిది ఉంటుంది తప్ప స్థిరంగా ఉండరు వాళ్ళు. కింది గ్రామాలే స్థిరంగా ఉంటాయి కాబట్టి కింది గ్రామాలకు పోవడం ఉంటుంది. కానీ కర్రిగుట్టలు అనేది ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాల మావోయిస్టులకు ఒక షెల్టర్. ఆ ప్రాంతంలో తలదాచుకుంటే ఇక్కడ కూడా దాడులు జరగవనేది రికార్డ్స్ చెప్తున్నాయి. వాస్తవేనా? ప్రభుత్వాలు కేంద్రీకరించినప్పుడు అది జరుగుతుంది. తర్వాత గుట్ట మీద గ్రామాలు అనేటువంటిది లేవు, కింది గ్రామాల మీద ఆధారపడాలి. మిగతా ప్రాంతం కంటే కూడా ఇంకా దగ్గర రావడానికి అవకాశం ఉంది అక్కడ. కాకపోతే కొంత పైన టెర్రైన్లో ఎవరు ముందు ఉంటే వాళ్ళే ఉండగలిగి అక్కడ చేయగలుగుతారు. అట్లాంటి ఇరుకు తవ్వలు, తర్వాత టెర్రైన్ అట్లా హార్డ్గా ఉంటుంది అక్కడ. ఎట్లా పడితే అట్లా ఎవరైనా రావడం, పోలీసులు రావడం కానీ మేము రావడం కానీ వాళ్ళు ముందుంటే మేము పోలేము, మేము ముందుంటే వాళ్ళు రాలేదు. ఈ పరిస్థితి అట్లా రక్షణ అనేటువంటి రక్షణ. కానీ అక్కడ గుహలు ఉన్నాయా కర్రిగుట్టల పైన? ఏమన్నా పెద్ద అంటే కొన్ని సొరంగాలు చిన్న చిన్నవి ఉన్నాయి, కొన్ని బొంగలు ఉంటాయి మంచిగా. అంటే పోలీసు కాల్పులు ప్రారంభమైతే సొరంగాలకు వెళ్ళిపోతారంటారు, వాస్తవం అనేది? అంటే కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి అట్లా, అంతటి లేవు. ఆ ప్రాంతాలలో ఉన్నప్పుడు ఇక అట్లా చొరవచ్చు. ఆ త్వరలో దాక్కుంటారని కాకుండా డంపులు కూడా అక్కడే ఉన్నాయి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అని అంటారు. నిజమైన డంపులు అంటే భూమి దాన్ని పెట్టలేము కాబట్టి ఎక్కడైనా బొంగ కనబడితే అక్కడ పెట్టేస్తాం అంతే, అట్లా ఉంటుంది. కర్రిగుట్టల మీద మీతో పాటు ఎంతమంది ఉండేవారు, ఎవరెవరు ఉండేవారండి? మాతో అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళే ఉండేది.
ఇక అప్పుడు రిట్రీట్ అయిన తర్వాత అంటే క్యాంప్స్ పడ్డ తర్వాత ఇక చాలామంది అందరు వాళ్ళు కూడా గుట్టెక్కి అంటే బడే చొక్కరా దామోదర్ అందరూ అక్కడే ఉంటారా? ఇక అందరం అక్కడే ఉండేది. కింద స్థలం లేదు, కింద అవకాశం లేదు. ఇక ఇక్కడ నుండి చెల్లూరు నారాయణరావు కూడా దళంతో వచ్చి ఉండేవారట కొంతకాలం అక్కడ కర్రెగుట్ల పైన. చెన్నూరు నారాయణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. చెల్లూరు నారాయణరావు అలియాస్ సురేష్ ఏఓబి కమిటీ మెంబర్. ఆ కమిటీ మెంబర్ ఇక్కడికి రాలే. వాళ్ళు ఏవో వాళ్ళు రాలే. వాళ్ళు కొంతకాలం షెల్టర్ తీసుకున్నారంటారు, వాస్తవం అనేది. అంటే కింద ఉన్నారు, దక్షిణ బస్తాలు ఉన్నప్పుడు ఉన్నది తెలుసు, కానీ ఇటు కర్రెగుట్టకి ఎక్కలే వాళ్ళు. ఇడ్మాల్ అందరూ వచ్చేవారా కర్రెగుట్లకి? ఈ చివరి టైంలో వచ్చారు అందరూ, అంతకుముందు లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ గుట్టెక్కడానికి వాళ్ళకు అవసరం లేదు, కిందనే వాళ్ళ పనులు అవుతాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దీని మీద ఆశించి రాలేదు. ఎలాగెక్కివారండి అంత పెద్ద పెద్ద గుట్టలు అవన్నీ? 90 డిగ్రీలు కనిపిస్తుంటాయి అవి. కనబడతాయి కానీ ఇక మాకు అలవాటు అయిపోతాయి కదా. ఒక గుట్ట ఎక్కి దిగడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే కొన్ని గంట పడతాయి, అట్లా 45 నిమిషాలు, అర్ధ గంట అట్లా పడతాయి. గంట పైన కాలిబాట కూడా ఉండదు కదా దానికి? కాలిబాట అంటే గ్రామస్తులు పోయేటువంటి కాలిబాటలు తప్ప వేరే ఇంకో పాంచలు పోరాదు. మనం కొత్త బాటలు కూడా వేయడం సాధ్యం కాదు, అట్లాంటి బాటలు ఉంటాయి. అదే మీరు చెప్తున్న టెరైన్ డిఫరెంట్ టెరైన్. అక్కడ నుండి స్టార్ట్ అయితే ఏఓబిలో ఉన్నంత వరకు టెరైన్ అంతా డిఫరెంట్ కనిపిస్తుంది మీకు. ఇంకా తెలంగాణలో ఉన్న టెరైన్ వేరు, అక్కడ టెరైన్ వేరు. ఆ టెరైన్ మీద పట్టు ఎప్పుడు వచ్చింది? ఎక్కడానికి ఎంత కష్టపడేవారు మీరు? ఇది చాలా కష్టపడే వాళ్ళం. చాలా దూరం కూడా పోవడం అటువంటి కష్టంగా ఉంటుంది, ఎక్కడం దిగడం. మరి భోజనం అది ఎలా? భోజనం ఇక మేము పట్టుకొని పోయేది, బియ్యం అట్లాంటివి అవన్నీ, అంటే వంట సామాన్లన్నీ కూడా పట్టుకుపోయేది. కొన్ని సందర్భాలలో గ్రామస్తులు కూడా కొంత మీరు సాయం చేయాలంటే వాళ్ళు పైన వేస్తే మేము అంచెలాట తీసుకుపోయి పైన పెట్టుకున్నాం. ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఈ కష్టం మనకి, ఇవన్నీ వదిలిపెట్టి వచ్చాను ఇక్కడ అని? భోజనం టైంకి భోజనం దొరకదు, ఒకసారి కొండెక్కి దిగడం కూడా కష్టం, దిగిన తర్వాత ఎక్కడం మరీ కష్టం, పోలీసుల యొక్క కాల్పులు, పోలీసుల యొక్క కూంబింగ్ జరిగినప్పుడు పారిపోవడానికి ఇబ్బంది, ఇవన్నీ అనిపించలేదు ఎప్పుడైనా? అట్లేం అనిపించలేదు. అనుకున్న లక్ష్యం వేరు, జరుగుతుంది వేరేని. అంటే లక్ష్యం ముందు పోతలేదు అనేటువంటి క్రమంగా ఉంటుంది, కానీ దెబ్బతింటుంది అన్నటువంటి విషయం అర్థమైనప్పటికీ దాన్ని సాధించడం కోసం వచ్చినాం కాబట్టి పనిచేద్దాం, అదొకటి ఇష్టం కొద్ది చేస్తున్నాం కదా, దాంతో అంత పెద్ద ఏముండదు. ఫైరింగ్లు అయినప్పుడు మాత్రం అసలు ఇంత ఇబ్బంది అయింది కదా అసలు ఏంటిది అనేటువంటిది కొంత. ఒక ఫైరింగ్లో ఎలాగ ఎస్కేప్ అయ్యారు గుర్తుందా ఏమన్నా మీకు? ఎస్కేప్ అంటే ఇక పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు మా వేలో మేము పోతాం, వాళ్ళ వేలో వాళ్ళు. కానీ మీకే అప్పర్ హ్యాండ్ కదా, పైనుంచి పోలీసులు కింద నుంచి రావాలంటే మీరు కనబడతారు, మీకు కనిపిస్తారు పోలీసుల ముందు. ఎలా తప్పించుకునేవారు అప్పుడు? అంటే ఎప్పటికీ మేము ఉండేది ఒక చిన్న ప్లేస్లో ఉంటాం, వాళ్ళు చుట్టుముట్టేది ఎక్కువ బ్యాచీలు ఉంటాయి. వాళ్ళు చుట్టుముట్టేటప్పుడు అందులోకి వెళ్ళి మేము, వాళ్ళు ఫైర్ చేసినాం, మేము కూడా ఫైర్ చేసి అందులోకి వెళ్ళి బయటపడతాం. అట్లా అంటే ఫైర్ చేయడం, పోలీసుల దగ్గర బుల్లెట్లు చాలా వేల కొలది ఉంటాయి, వాళ్ళకి లెక్క అవసరం లేదు. కానీ మీ దగ్గర బుల్లెట్లు తక్కువ ఉంటాయి, తుపాకులు ఉండొచ్చు. మళ్ళీ బుల్లెట్లు వేస్ట్ చేయకుండా వాళ్ళతో ఫైరింగ్ చేయడం ఉంది, ట్రైనింగ్ ఏముందా? ట్రైనింగ్ ఏముంటుంది, అవసరమైన కొట్టాలన్నటువంటి, కనబడితేనే కొట్టాలన్నటువంటిది ఉంటుంది. ఎడ్యుకేషన్ తప్పనిసరి. అంటే పోలీసులకు ఉండే ఆయన తూటాలు ఉండేవి రావు, ప్రతి ఖర్చు చేస్తూ కూడా మనకు కష్టం అనేటువంటిది అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఆ అవగాహన ప్రకారమే అవసరం లేనప్పుడు కొట్టాం, కనబడితేనే కొట్టడం అట్లా చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపడానికి కూడా అట్లా కొడతాం. అంటే డైరెక్షన్ మార్క్స్ కొడుతుంటారట కదా? ఎట్లా అంటే వాళ్ళు తూర్పు వైపు చూస్తే మీరు తూర్పు వైపు కాకుండా దక్షిణ వైపు కొడతారట, అంటే అటు కూడా ఉన్నామని వాళ్ళకి మెసేజ్ పంపడానికి. ఇక టెక్నిక్స్, యుద్ధ టెక్నిక్స్లలో అవన్నీ పాటిస్తాము. అట్లా పాటించి బయట సంఘటన ఒకటి చెప్పండి, బాగా క్లిష్ట పరిస్థితుల్లో నేను తప్పించుకున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో తప్పించుకున్నటువంటిది మన 2001 అనుకుంటా. శాంతను బుచ్చన్న, శాంత బుచ్చన్న, ఇంకొక కైలాసం అని ఒక పని చనిపోయింది, కైలాస్. అందులో కర్రెగుట్టకి అయింది అది. అప్పుడు కొంత కష్టంగా బయటపడ్డా. ఆయన చనిపోయారా? నా ముగ్గురు చనిపోయారు అక్కడ. అయ్యో. అంటే మా చుట్టుముట్టు ఉన్నారు. నైట్ వచ్చి పొద్దున రోల్కాల్ అయిపోయిన వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఎటువైనా పోలీసులు ఏమో ఇరుకు సందులు అందులో. అట్లా కొంత ఇబ్బంది అయింది.
ఇక అటు ఇటు కొత్త తవ్వలు చూసుకొని అప్పటిదప్పుడే ఎక్కడ అన్నటువంటిది అట్లా అయింది. లేకపోతే బయటపడే వాళ్ళం కూడా కాదు. అక్కడ తెలంగాణ పోలీసులు ఎక్కువ వచ్చేవారా, ఛత్తీస్గఢ్ పోలీసులు వచ్చేవారా? ఎక్కువ తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళ కోసం అయితే తెలంగాణ, కొన్నిసార్లు జేఎన్టీకి వచ్చేవాళ్ళు. అక్కడ ఆ కొండలు ఎక్కి దిగడం వల్ల కాళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి. మీకు అలాంటి సమస్యలు లేవు? ఆరోగ్య సమస్య, అనారోగ్య సమస్య అంటే నాకు అంత రాలేదు. నేను కూడా కొంత అనారోగ్య పేషెంట్గా, అంటే తక్కువ శక్తి ఉండేది నాకు, ఎక్కువ పోయేవాడిని కాదు ప్రతిదానికి. మరి మీ మందులు ఎవరు ఇచ్చేవారు? ఎట్లా మందులు అవి మాకాన్నే తీసుకొని వేసుకునేది, అంత రెగ్యులర్ వాడకపోయేది, అవసరమైనప్పుడు వాడేది. మీకు శ్రీకాకుళం నుంచి ఒక డాక్టర్, ఆర్ఎఫ్పి డాక్టర్ వచ్చి మందులు ఇచ్చేవారు అని ఎప్పుడో వచ్చేవారు మీ దగ్గర? మాకు అట్లా బయట నుంచి వచ్చి RP డైరెక్ట్ ఎవరు ఇవ్వలేదు మాకు. మా కంచెలే మెడిసిన్ అవసరమైన రాసుకుంటాం, తర్వాత తెచ్చుకొని వాడుకుంటాం అంతే. అక్కడ ఉన్న అడవిలో ఉన్న అన్నలకి ఎక్కువగా తరచూ మలేరియా వస్తుంటుంది. మీకు ఏమైనా గురయ్యారు ఎప్పుడైనా? మలేరియా వచ్చేది మాకు కూడా. అక్కడ పోయినాకనే వచ్చింది, తెలంగాణలో రాలేదు ఎప్పుడు. టైఫాయిడ్ వచ్చింది తెలంగాణలో, కానీ మలేరియా ఎప్పుడు రాకపోయింది తెలంగాణలో. ఏం చేసేవారు మలేరియా వస్తే? మలేరియా డోసు వాడేది నేను. ఆ డోసు కొంత ఇబ్బంది చేస్తుంది. అది చాలా యాంటీబయాటిక్ కదండి అది. యాంటీబయాటిక్ కొంత అదే వీక్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది. కొంత వీక్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది చేస్తుంది. ఫిజికల్గా ఉన్న వాళ్ళు కొద్దిగా తేడా. తగ్గిన తర్వాత కూడా బాడీ నొప్పులు అన్నీ ఉంటాయి కదా, తగ్గిపోయిన తర్వాత కూడా 2-3 రోజుల దాకా మనం ఏం పని చేయలేము, ఫస్ట్ ఉంటుంది ఆ సమస్య. మరి ఎలా ఎదుర్కొన్నారా? నేను ఎదుర్కొన్నాం అంటే లక్ష్యమేనా? లక్ష్యమే అంతే, వేరే లక్ష్యం ముందు ఇవన్నీ కనబడలేదు. ఈ లక్ష్యం ఉన్నప్పుడు అవన్నీ సాధారణంగా తీసుకుంటాం కదా. తీసుకుంటారు, కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా లక్ష్యం దూరం అవుతుంది, ఆరోగ్య సమస్యలు దగ్గర అవుతున్నాయి కదా. మరి అప్పుడు ఏమనిపించింది మీకు? ఇక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం వచ్చినాం కాబట్టి మళ్ళీ వెనుక చూడడం ఎందుకంటే ఒక పట్టుదలగా అంతే తప్ప ఇక వేరే. ఎప్పుడు కరేగుంట దాటి మీరు కిందకి రాలేదా? ఇటు ఖమ్మం వైపు కానీ లేదా అటు ఛత్తీస్గఢ్ వైపు కానీ వెళ్ళారు ఎప్పుడైనా? ఛత్తీస్గఢ్ అంటే ఆ బార్డర్లే, అంతా ఏదైనా కూడా బార్డర్లే, ఈతలు ఖర్చుడు అతలు కూడా అనేది సాధారణంగా. కానీ రోజు కరిగుట్ల మీద సిఆర్పిఎఫ్ వాళ్ళు కాల్పలు జరపడం, డ్రోన్లు తిరిగేవి కదా, మీరు ఎలా తప్పించుకున్నారు? అక్కడ కొన్ని అవకాశాలు, అంటే అది లాస్ట్ పీరియడ్లో అట్లా జరిగింది కదా. అంతకుముందు రెగ్యులర్గా ఎందుకు జరుగుతాయి? ఏదో ఒక బ్యాచ్ అయితే మా కోసం మేము తప్పుకునడా లేకపోతే ఫైరింగ్ అవ్వడం ఉండేది. తర్వాత ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్రత్యేక ఆపరేషన్ అయినప్పుడు అది ప్రత్యేకమైనటువంటిది. అంతకుముందు అట్లా లేదు కదా. మా ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు వచ్చేది, దాడి కోసం ప్రయత్నం చేసి దాడులు చేసిపోయేది. అట్లా నష్టపోయినాం తర్వాత అట్లా ఉన్నది. కానీ ఏ రోజు కూడా లక్ష్యాన్ని దూరం అవుతున్నాడు మాత్రం బాధపడలేదు. లక్ష్యానికి దూరం అవుతున్నటువంటిది అట్లాంటిది, అంటే దెబ్బ తింటున్నది, ఆ లక్ష్యం నెరవేరే విధంగా లేదన్నటువంటి ఆలోచనలు దాదాపు మొదలైనవి. ఇది పని ఎట్లా చేస్తుంది, ఇంత కష్టంగా ఉన్నది అనేటువంటిది. అంటే మారిన పరిస్థితుల తగ్గట్టు సరైన ఎత్తుగడలు వేసుకొని ఇట్లా ఇంకా పని చేద్దాం అనేటువంటిది దాంతో అట్లా. అంటే లక్ష్యం మీకు ఎలా ముందు నడిపించింది? లక్ష్యం ముందు నడిపించడం కోసం అలాంటి గైడెన్స్ దీర్ఘకాల యుద్ధం కాబట్టి ముందు నడుస్తున్నాం అనుకుని ఉంటున్నారా? దీర్ఘకాల ప్రయోజనం ఇట్లాంటి ఆటుపోట్లు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి వాటి ఎడ్యుకేషన్గా చెప్తాయి కాబట్టి దాన్ని మేము కూడా అట్లా గుర్తిస్తాం, దాన్ని ఆసరగా చేసుకుంటాం అంతే. కదా 2011లో ఒక డాక్యుమెంటరీ రాసుకున్నారు మీరు, పార్టీ దూరం అవుతుంది ఎందుకు అన్నది, వీక్ అవుతుంది అనేది. 2013లో అదే రాసుకున్నారు, 2019లో అదే ఉంది, 2021 వచ్చేసరికి కూడా అదే కనిపిస్తుంటది. అంటే అది రాయడం మినహాయించి ఎందుకు దూరం అవుతున్నాం, దీని ఎత్తుగడలో భాగంగా ఎలాగ మనం పార్టీని మార్చుకోవాలి, లేదా ప్రజల ముందు వెళ్ళాలా, లేదా ఎలక్షన్లో పాల్గొందామా, ఇటువంటి చర్చ అని వచ్చింది ఎప్పుడైనా? కేవలం తుపాకీతోనే ముందుకు సాధిద్దాం అనుకున్నారా? అంటే సాయుధ పోరాటమే అనుకున్నారా చివరి వరకు? లేదు ఎత్తుగడలో భాగంగా గంటల్లో కొండపల్లి సీతారామ గారు చెప్పినట్లుగా కొంతకాలం మనం విరమిద్దాం, పరిస్థితికి అనుగుణంగా ఉన్నప్పుడు మనం ఉద్యమం అంటే రాజ్యాన్ని పై చేయనప్పుడు మనం తగ్గాలి అనేది 1975లో ఒక తీర్మానం తీసుకొచ్చారు కొండపల్లి సీతారామ గారు. అదే తీర్మానాన్ని మీరు కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు, కానీ అట్లాంటి అప్పుడు తప్ప అనుకున్నాము, ఇప్పుడు అది అవసరం లేనటువంటి. ఇప్పుడు ఎత్తుగడలో భాగంగా ఉంటాం, వ్యూహాలు మారుస్తుంటాం కాబట్టి ఇలా చేయొచ్చు, కానీ ఒకే దిక్కుగా వెళ్తానంటే కాదు కదా, పరిస్థితులు వేరేగా ఉన్నాయి కదా. అంటే 11లో కానీ తర్వాత 19లో కానీ తెలంగాణ మూవ్మెంట్లో కొంత డెవలప్మెంట్ అనేది అయితే ఉన్నది. దళాలుగా తిరిగి కొంత చేసుకున్నటువంటిది కానీ తర్వాత ఉన్నటువంటి దాంట్లో కొంత మెరుగు ఉందన్నటువంటిది అయితే సమీక్ష చేసుకోవడం జరిగింది.
అట్లా దీని ద్వారా కొంతవరకు మెరుగుపరచుకోవచ్చు అనేటువంటిది ఉంది తప్ప ఇంకా పెద్ద ఎత్తున ఏదో తిరిగి ఇంకేదో చేస్తానటువంటిది అట్లా లేకుండే. ఇప్పుడు మీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజు వేణుగోపాల్ గారు ఒక లెటర్ రాశారు 32 పేజీలతో. మిడిమిడి జ్ఞానంతో మేము తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరిగింది, కొంతమంది అమరులయ్యారని. అది వాస్తవం అన్నది? ఈ మెడిమిడి జ్ఞానం ఎట్లా తీసుకుంటే మెచ్యూరిటీగానే వాళ్ళు మెచ్యూరిటీగానే అన్ని నిర్ణయాలు చేసి పంపారు కదా. మిడిమిడి జ్ఞానం ఎట్లయితే ఆయన రాశారు, మిడిమిడి జ్ఞానంతో తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ నష్టం జరిగింది. అంటే మేము తీసుకున్న ఎత్తుగడల వల్ల తర్వాత అది దెబ్బతినటువంటి విషయం అయితే చెప్పినటువంటి విషయం తెలియదు. పార్టీల విభేదాలు ఉన్నాయి ఏమైనా? పార్టీ విభేదాలు బయటికి రావు, అది ఇంటర్నల్గా ఉండేటువంటి ఉంటాయి. అట్లాంటి విభేదాలు అయితే ఏం లేవు. ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారో వాళ్ళదే పైచే అవుతుంది అన్నది ఒక విభేదం వచ్చిందంటారు, వాస్తవనా? ప్రచారాలు ఉంటాయి కానీ ఆధిపత్యం అనేటువంటిది అట్లాంటిది ఏమి ఉండదు. మీడియా ప్రచారం అనేటువంటిది తెలుగు వాళ్ళ ఆధిపత్యం ఉన్నది, మీరు భరించకండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించండి అని చెప్తారు తప్ప ఆధిపత్యం ఎవరి మీద మేము చేయము. అట్లా సాధ్యం కూడా కాదు. అట్లా ఒకవేళ అయితే అంత సంఖ్య వాళ్ళు ఎట్లా వస్తారు, అంత నాయకులు ఎట్లా తయారు చేసిన పార్టీ? లోకల్ వాళ్ళే ఇప్పుడు మెజార్టీ అయిపోయారు కదా అక్కడ. తెలుగు వాళ్ళు అనేటువంటిది ఇప్పుడు మైనార్టీ అయిపోయారు, ఇప్పుడు మైనార్టీ అయిపోయారు. ఎంతమంది ఉండొచ్చండి లోపల పార్టీ? తెలియదు, అంత తెలియదు. మరి ఎందుకు మీరు రావాలనుకున్నారు? లక్ష్యం, కష్టాలు వచ్చిన లక్ష్యం వెళ్ళే వరకు ఉండాలనుకున్న మీరు మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? నాకు కూడా అనారోగ్య సమస్య సీరియస్గా పెరిగింది, క్రమంగా పెరుగుతున్నది. అది దాన్ని పరిష్కరించుకునే పరిస్థితి కూడా లేదు. మెడిసిన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా దెబ్బతింది. సరైన బయటికి పోతే చెక్ చేసుకుంటేనే మెడిసిన్ సరిగా ఉంటుంది, లేకపోతే లేదనంటే బయటికి పరిశీలేదు, పంపుకునే పరిశీలేదు, పంపుకుంటే ఇటు వస్తాం రావాలన్నటువంటి దాని నుంచి ఒకటి. తర్వాత ఈ నాయకత్వం అంతా నష్టపోయింది, దెబ్బతిన్నది. నాయకత్వం అంతా ఈ సంవత్సరంలో బాగా నష్టపోయింది కదా, పోయిన సంవత్సరం నష్టపోయింది, దెబ్బతిన్నది. తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది పోతున్నారు. ఈ స్థితిలో ఇక నేను అనారోగ్య సమస్య ఉన్నది, ఇంతమంది పోతున్నటువంటి స్థితి లోపల ఇక నేను పోయి సపరేట్గా జన సమాధులు కలిపి సాధారణ మీరు అన్నట్లుగా నాయకత్వం కోల్పోయింది. అదేవిధంగా హిడ్మా లాంటి వాళ్ళు, లేదంటే హిడ్మా లాంటి కోల్పోవడం కానీ, బర్సేదేవ లాంటి వాళ్ళు దొరికిపోవడం కానీ, అక్కడ మీకు లోకల్ ఎవరు సపోర్ట్ ఉన్నారు అందరూ కూడా మీకు దూరం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు కూడా బయటకు వచ్చారు. మల్లోజు వేణుగోపాల్ గారు కానీ, లేదా సతీష్ దాదా వీళ్ళందరూ బయటకు వచ్చారు కాబట్టి పార్టీ ఇంకా ఉందా అంటారా, లేదా పార్టీ ఇంకా బలం తగ్గిపోతుంది అనుకో? చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, బలం కూడా చాలా తగ్గిపోయింది. అంత పెద్ద ఎత్తున మాడు ప్రాంతం అంతా కూడా మొత్తం పోయింది కదా. కరకుట్ల ప్రాంతం, కరగుట్ట ప్రాంతం ఏమున్నది, బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నాం. ఎంతమంది ఉండొచ్చాను మీరు వచ్చిన తర్వాత? కరెక్ట్ మనకి ఎందుకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, మాకు ఉంటాయి కాబట్టి అంత పెద్ద తెలియదు. కానీ మీరు బయటకు వస్తున్న విషయం ఎవరికి చెప్పొచ్చారు? అక్కడ బాధ్యులకే వాళ్ళే పంపించారు. ఎవరు బాధ్యులు? దామోదరి మాకు బాధ్యులు. బడే చొక్కారా గారు బడే ఆయనకి చెప్పొచ్చారా? చెప్పవచ్చు. అంటే వెంటనే చెప్పారా, గ్యాప్ ఇచ్చి చెప్పొచ్చారా? చెప్పి మేము కొద్దిగా గ్యాప్ పక్కకుండి తర్వాత అంటే చెప్పి వస్తున్నప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారు మీరు? ఆయనకేమి ఇచ్చిన ఆయుధాలు ఇచ్చారా, లేదంటే నా పక్క పంటున్న గార్డుకు ఇచ్చి నేను ఖాళీగా ఉండేది. ఆ తుపాకి మీకు ఎంతమంది గార్డు ఉండేవారు? ఒక్కరు లేదా ఇద్దరు. వాళ్ళందరికీ చొక్కారా హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారా? అప్పటికి లేరు నా గార్డ్స్, పోయి ఇంటికి పోయింది, పోయిన సంవత్సరం పోయింది. దామోదర్ గారికి ఏం చెప్పొచ్చారు మీరు, ఏమి ఇచ్చి వచ్చారు? ఏం చెప్పొచ్చు, నేను ఇంటికి పోతాను, నీకు ఇప్పుడు ఈ పరిస్థితి లోపల పనిచేయడం. ఏమన్నారు ఆయన? అనారోగ్యంగా ఉన్నది కదా అంటే, సరే మనం పరిష్కరించుకోలేం కదా, పోయి బతుకుతా అయిపోతాం. ఆయన వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ నాన్నగారు వాళ్ళ భార్య ఇద్దరు ఆయన కోసం చూస్తున్నారు. తెలియదు ఆయన మొదలేమున్నా కరెక్ట్. ఆయన ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకా సాయుధ పోరాటంతోనే అంటే చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పే వరకు కూడా ఆయన కూడా అర్థం కాదు, మనసులో ఉంటుంది అంటే మెదులుతూ ఉంటుంది కానీ చెప్పుకోలేము, బయటకు చెప్పుకోలేము. ఆయన ప్రవర్తన ఎలాగుంది? వచ్చే మూడ్లో ఉన్నాడా లేదా? నాకైతే అర్థం కాలేదు అంతా. ఇట్లా మాట్లాడుకుంటప్పుడైతే అట్లా ఏమో. ఎంతమంది ఉండొచ్చు చొక్కార గారితో పాటు? వాళ్ళ 8 మంది 10 మంది ఉండొచ్చు. 10 మంది అంటే దళం ఉంది లోపల? ఇంకా ఆయనతో ఉన్న దళం ఉన్నది, ఇంకా వేరే వాళ్ళు ఒక 7-8 మంది దాకా. దేవుజీ ఎక్కడ ఉండొచ్చండి? దేవుజీ తెలియదు, ఇక అప్పుడు గోదావరి అవతల అక్కడ ఉన్నప్పుడు తెలుసు. మీరు చూసారా? ఒక్కసారి. ఎక్కడ? ఏ సంవత్సరం? 24 అక్కడే కరగుట్ల మీదనే.
వచ్చారు ఆయన? ఆయన వచ్చి కలిసిండు ఒకసారి. ఆయన ఏమంటారు? ఏమంటారు వాళ్ళు? అప్పటికి పరిస్థితి తెలుసు కదా ఆయనకి, ఉమ్, క్రమేపీ పార్టీ దూరం అవుతుంది ప్రజలకని. ఉమ్. ఏం చెప్పారు ఆయన? ఇదే కంటిన్యూ చేద్దాం, ఇదే సాయుధ పోరాటం సాధిద్దామా అని అంటారా? లేదు మన వ్యూహంలో భాగంగా సాయుధ పోరాటం విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్దామని అన్నారు ఆయన. సాయుధ పోరాటం ఆల్రెడీ కొనసాగుతుంది కాబట్టి ఆ కొనసాగింపు అనేటువంటిది ఉంటుంది. దానికి మధ్యలో చర్చల కోసం వచ్చారు కదా, చర్చల కోసం ఎవరు రాలేదు. ఒక లెటర్ కూడా ఇచ్చారు కదా, మీ సాయుధ పోరాటం విరమిస్తాం, చర్చలకు సిద్ధమని. అక్కడి నుంచి ప్రకటన వచ్చింది, డీకే నుంచి. డీకే నుంచి అది పార్టీ నుంచి. మిమ్మల్ని కలిసినప్పుడు దేవ్జీ గారు ఏం చెప్పారు? ఇదే కొనసాగిద్దాం అన్నారా లేదా విరమిద్దాం అన్నారా? అంటే అప్పుడు కొనసాగిద్దాం అనేటువంటిది 24లో. 24లో తర్వాత ఇక మనకు వాళ్ళు కలవలేదు. తర్వాత మనకు అంత విషయం తెలియదు. అంటే ఈ ప్రకటన వచ్చేసరికి వాళ్ళు ఎక్కడో మేము ఉన్నాం, మేము ఎక్కడో ఉన్నాం. కరెక్ట్ కదా, వాళ్ళకి మాకు ఏం సంబంధం లేదు. ఆపరేషన్ కగారు స్టార్ట్ అయిన తర్వాత మీరున్న కర్రెగుట్ల వైపు ఎంతమంది వచ్చేవారు పోలీసులు? రోజు ఉండేదా కోంబింగ్? రోజు ఉండకపోయేది. మేము ఉన్నటువంటి విషయం తెలిసి దాడి కోసం ప్రయత్నం చేసేది, మేము తప్పుకునేది. మొత్తానికైతే దామోదరానికి చెప్పి వచ్చారు. చెప్పకుండా ఎట్లా వస్తాం? ఇక చెప్పకుండా కూడా పారిపోయి రావచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? మేము ఇంతకాలం పనిచేసి పోతున్నా అని చెప్తే పార్టీ ఏం వద్దన్నది కదా. రావడం పోవడం మన ఇష్టం. కాబట్టి నాకు ఉండే సమస్య తెలుసుగా, ఇదంతా అనారోగ్య సమస్య, మెడిసిన్ అందని పరిస్థితి. బయటకు వచ్చారు మీరు. పార్టీ వీక్ అయింది అనుకోవచ్చా, లేదు పార్టీకి ఇంకా బలం ఉంది అనుకోవచ్చా? బలహీనపడ్డది పార్టీ, చాలా బలహీనపడ్డది. ఇంకెంతమంది ఉండొచ్చండి? బాబు మాడ్ ఇటు అక్కడి విషయం మనకు అంత తెలియదు. మీరుండే ప్రాంతం? మేముండే ప్రాంతంలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ తలదాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా సమస్యల మీద పోరాటం చేస్తుంటారా? ఈ మెయిన్ అంటే ఆత్మరక్షణ ప్రధానంగా ఉన్నటువంటి విషయం. తలదాచుకోవడానికి కొంత ప్రజలతో పరిచయాలు ఉన్నటువంటి దాంట్లో కొంత పెంచుకోవడానికి. ఇక్కడ తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు లేరు కదా, వాళ్ళ భాష రాదు వీళ్ళకు. మీకు ఎప్పుడు రాలేదా భాష సమస్య? భాష అంటే కొంత నేర్చుకున్నాం, అంత అవసరం ఉన్న. మనకు అక్కడ ఏం అవసరం భాష. వాళ్ళు తెలుగు రిక్రూట్ బంద్ అయిన తర్వాత ఈ కోయ వాళ్ళతోటి మనకు ఇక దళసభ్యులు అందరు వాళ్ళే ఉంటారు కాబట్టి అనివార్యంగా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పాలంటే కొన్ని నేర్చుకోవాలి. అట్లా కొంత నేర్చుకున్నాం. తప్పనిసరి అవసరం వాళ్ళనే తెలుగు నేర్చుకోవాలన్నటువంటి ప్రోత్సహించేవాళ్ళం. తెలంగాణకు తెలుగు మాట్లాడాలి కదా అని ప్రోత్సహించేది. వాళ్ళకి తెలుగే నేర్పడానికి ప్రయత్నం చేసేది. ఎక్కువ తెలుగులో మాట్లాడేది తప్ప తక్కువ కోయలో మాట్లాడాలి. మరి జనతా సర్కార్ ఎప్పుడు ప్రారంభించలేదు అక్కడ కూడా? అక్కడ జనతా సర్కార్ చేసేంత తెలంగాణలో ఎక్కడుంది? ముందే కోల్పోయింది కదా. ఆ దండకారణం జనతా సర్కార్ ఇక్కడిది లేదు. తీసుకురావాలని అనుకోలేదా ఆ పథకాన్ని? ఆ పథకాన్ని అప్పుడు 96-97 ప్రాంతంలో ప్రయత్నం చేసిండు. ప్రతి ఏరియాలో 1-2 అట్లా ప్రయత్నం చేసారు. ఆ తర్వాత దెబ్బతిన్నాయి కదా. సరే, మీరు పార్టీని వదిలిచిపెట్టి గవర్నమెంట్లోకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది మీకు? ప్రపంచం అంటే బయటికి వెళ్ళలే కదా. హైదరాబాద్ చూసారు కదా. హైదరాబాద్ కూడా ఏంటంటే ఈ రూమ్లు ఉన్నాం అంతే. మనకు అప్పుడు 97లో ఉన్న దానికి తెలంగాణకి ఇప్పటికీ తేడా ఉందా లేదా? తెలంగాణలో తేడా ఉన్నది, నాకు అప్పటికి హైదరాబాద్ కూడా తెలియదు. మేము పల్లెటూరికే పరిమితం ఒక రకంగా. మీరు వస్తున్న దారిలో చూసుంటారు కదా, కరిగుట్ల నుంచి హైదరాబాద్ వస్తున్న దారిలో. దారిలో చూసినా అప్పటికి చాలా డెవలప్ ఉంది కదా. గ్రామీణ ప్రాంతంలో అంత రోడ్లు అయ్యి గ్రామంలో ఏర్పాటు చేయకుండా కొన్ని అట్లా తయారైనాయి. ఇప్పుడు ఇక సిటీ కూడా డెవలప్మెంట్ కూడా గతం కంటే కొంత డెవలప్ చేస్తున్నారు కదా కొంత. అట్లా తేడా కనబడుతుంది. సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు కొంతమంది పార్టీలో ఉన్నారు లోపల, వాళ్ళకి రమ్మంటారా అక్కడే ఉండి పోరాటం చేయమంటారా? రమ్మనే హక్కు మనకు ఉండదు కాబట్టి, ఏదైనా కొంత దెబ్బతిన్నాం కాబట్టి కొంత అక్కడ పనిచేయడం కొంత ఉన్నది కాబట్టి ఆలోచించుకోవడానికి చెప్తాం తప్ప మనం రమ్మనంటే వాళ్ళు రారు, మనం చెప్పలేము. అంటే బయటకు వచ్చి మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేయొచ్చు కదా. సాయుధ పోరాటంతోనే అది సాధ్యమేది కాదని మీకు అర్థమవుతున్నప్పుడు? మాకు అర్థమైంది, మాకు సమస్య ఉన్నది, మేము వచ్చినాం. వాళ్ళు మేము ఉంటాం అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం అది. మనం తప్పనిసరి ఇట్లా కావచ్చు అట్లా కావచ్చు అని మేము చెప్పలేము. మేము లోపల ఉన్నప్పుడు మేము అట్లేంది చేస్తామని మేము అంటాం. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇట్లా కావాలని అంటే వాళ్ళు అట్లా చేయలేరు కదా. అంటే మీరైతే వాళ్ళ ఇష్టం మీద వదిలిపెడతారు? వాళ్ళ ఇష్టం కదా. మేము
కాకపోతే ఆలోచించుకుంటే మంచిదైనటువంటి విషయం చెప్తాం తప్ప రావాలన్నటువంటి పిలుపులు ఇవ్వడం మాకు సాధ్యం కాదు, కష్టం. ఇప్పటికైనా సరే లోపల ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి అంటున్నారు కంకణాల రాజారెడ్డి గారు. రమ్మని పిలుపునివ్వను కానీ ప్రస్తుత పరిస్థితి మనకు అనుగుణంగా లేవు, సమాజంలో మార్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ బయటికి రండి అనే విషయాన్ని ఆలోచించండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బయటకు వచ్చాక మనం వేరే విధంగా ప్రజల కోసం పోరాటం చేద్దామని కంకణాల రాజారెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం కంకణాల రాజారెడ్డి గారితో ఎక్స్ప్లెయిన్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హెల్త్ బాగుంది, బాగా ముందు చూపించుకోండి. గవర్నమెంట్ మీకు అన్ని విధాలు సహకరిస్తుంది. చేస్తున్నాం. బాగా వీక్ అయిపోయి ఉన్నారు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకుండా హెల్త్ మీద ఎక్కువగా పెట్టండి. తర్వాత అన్నీ జరగాల్సినవి జరుగుతాయి. ఫస్ట్ హెల్త్ సమస్య పరిష్కరించుకుంటున్నాం. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savan garu and Sajjan sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.